నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఉభయ సభల సంయుక్త భేటీలో మాట్లాడిన గవర్నర్ జనని జయకేతనం పాటను రాష్ట్ర గీతంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నట్లు గుర్తు చేశారు. రైతులకు రుణమాఫీ చేసి 23.35 లక్షల మంది కర్షకులకు లబ్ధి చేకూర్చామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. రైతు నేస్తం అమలు సహా వరికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పిన గవర్నర్ గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. 43 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు చెప్పారు. మహిళల చేతికి 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ అప్పగించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు సాధికారత, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అగ్రశ్రేణి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటివరకు 55,000 మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. ప్రతి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఉండేలా పారదర్శకంగా కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణ కోసం బిల్లును ప్రవేశపెట్టనున్నామని వివరించారు. 178,950 కోట్ల పెట్టుబడులపై సంతకాలు చేసినట్లు తెలిపారు. 7 మండలాల్లోని 56 గ్రామాల్లో 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తున్నట్లు గవర్నర్ వివరించారు. గవర్నర్ నోటి వెంట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించిన అబద్దాలు విని బాధపడుతున్నట్లు బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. గవర్నర్ స్థాయిని దిగజార్చి కాంగ్రెస్ ప్రభుత్వం తన భ్రష్టత్వాన్ని చాటుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. చావు డప్పు కొట్టాల్సిన చోట డీజే తరహాలో డప్పు కొట్టారన్న కేటీఆర్ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే కనీసం పట్టించుకునే మంత్రే లేరని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 160,000 కోట్లు అప్పు చేసి కొత్త పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. దావోస్ లో 179,000 కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామంటున్న సర్కార్ ఈ అంశంపై శ్వేతపత్రం ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కమిషన్లు, ట్యాక్సుల ధాటి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైందన్నారు. కులగణన పేరుతో బీసీల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. కాంగ్రెస్ తల్లి రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను సచివాలయం వద్ద పెట్టి గొప్పలు చెప్పారని విమర్శించిన కేటీఆర్ 3 ఏళ్ల తర్వాత వాటిని భద్రంగా ప్యాక్ చేసి పంపేస్తామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో దశాదిశ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పెదవి విరిచారు. గతేడాది ప్రసంగానికి ఈసారి ప్రసంగానికి తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్తో పచ్చి అబద్దాలు చెప్పించిందని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేశామని చెప్పించిందన్న వారు ఏ మహిళ కోటీశ్వరులయ్యారో చెప్పించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. చేయని పనుల్ని చేసినట్లు గొప్పగా చెప్పించారని మండిపడ్డారు. గత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధుల్లో 20% కూడా ఖర్చు చేయలేదన్న బీజేపీ ఎమ్మెల్యేలు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రభుత్వం చెప్పించిన అన్ని అబద్దాలపై నిలదీస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తెలంగాణ ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ నాయకత్వం తోసిపుచ్చింది. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం మినహా తెలంగాణలో ఎవరూ అభివృద్ధి చెందలేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గవర్నర్ చెప్పారని, కానీ సభలో గవర్నర్ ప్రసంగాన్ని కూడా బీఆర్ఎస్ అవహేళన చేసిందని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 17, 18 తేదీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 19న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ జరగనుంది. కనీసం 20 రోజులు సభ నడపాలని బీఎస్సీలో కోరినట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెప్పగా, ఏప్రిల్ 20 వరకు అసెంబ్లీ నడపాలని డిమాండ్ చేసినట్లు బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ పద్దులపై 5 రోజులే చర్చ అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మిగిలిన అంశాలపై మరో 5 రోజులు మాత్రమే చర్చకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళల్ని దృష్టిలో పెట్టుకునే చేస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
తెలుగుదేశం తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని వ్యాఖ్యానించారు. మహిళా సాధికారితపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన చంద్రబాబు తల్లికి వందనంలో ఎలాంటి నిబంధనలు ఉండవని స్పష్టం చేశారు. తల్లికి పిల్లల చదువుల భారం తగ్గించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తామని చెప్పిన సీఎం మహిళల భద్రత, గౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఇదే సమయంలో తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారని విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదని జగన్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పనులు చేస్తే ఆడబిడ్డలకు ద్రోహం చేయటమేనన్న చంద్రబాబు తల్లి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సమాజం కోసం పని చేస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమన్న చంద్రబాబు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం 4,500 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఆ విషయాన్ని గాలి కొదిలేసి ఫీజు పోరు, యువత పోరు అంటూ విద్యార్థుల్ని తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు శాసన మండలిలో ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించగా పోడియం ముందుకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరును తప్పుపట్టిన మంత్రి లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ సహా వైసీపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు పోయాయో చర్చిద్దామన్నారు. విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చలో ఈ అంశాలను ప్రస్తావించాలని మండలి చైర్మన్ కోరినా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ క్రమంలో సభలో వాయిదాలు చోటు చేసుకున్నాయి. ఖర్చుల భారం తగ్గించుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పూర్తిగా మూసివేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తుండగా అమెరికా విద్యాశాఖ తమ సిబ్బందిలో సగం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసివేతకు సంబంధించి తుది లక్ష్యంలో భాగమని పేర్కొంది. ఈ విభాగంలో ప్రస్తుతం 4,133 మంది సిబ్బంది ఉండగా అమెరికాలో $1.6 ట్రిలియన్ విద్యా రుణాలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది. పాఠశాలల్లో పౌర హక్కుల చట్టాలను అమలు చేయడం సహా అవసరమైన జిల్లాలకు ఫెడరల్ నిధుల్ని అందిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన కార్యాలయాలు రేపటి వరకు మూసివేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్న ట్రంప్ విద్యాశాఖను తొలగించి దానిని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెలాఖరున భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. భార్య ఉషా చిలుకూరితో కలిసి భారత్కు వస్తారని సమాచారం. ఉపాధ్యక్ష బాధ్యతలు అందుకున్న తర్వాత వాన్స్ చేపడుతున్న రెండో విదేశీ పర్యటన ఇదే కానుంది. గత నెల ఆయన ఫ్రాన్స్, జర్మనీలో పర్యటించారు. తెలుగు మూలాలున్న ఉషా సెకండ్ లేడీ హోదాలో భారత్ రావడం ఇదే తొలిసారి. ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకు దగ్గరలోని ఒక చిన్న గ్రామం. ఆమె తల్లిదండ్రులు 1980లోనే అమెరికా వలస వెళ్లారు. కాలిఫోర్నియాలో ఉషా పుట్టి పెరిగారు. జేడీ వాన్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వారి వివాహం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సభలో ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయన్న ఆయన సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వంలో జరుగుతున్న రెండో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవిగా సీఎం పేర్కొన్నారు. ఈ 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. సభ్యులందరూ ఖచ్చితంగా సభకు రావాల్సిందేనన్న సీఎం విపక్షాల విమర్శల్ని ధీటుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. సభ్యుల అంశాల వారీగా సిద్ధమై సభకు రావాలని తెలిపారు. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్లు పర్యవేక్షించాలని సూచించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 1292 మంది జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందించిన ఆయన కొత్తగా బాధ్యతలు చేపడుతున్న అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందన్న సీఎం విద్యకున్న ప్రాధాన్యాన్ని తమ ప్రభుత్వం గుర్తించి బడ్జెట్లో విద్యాశాఖకు 21,650 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణలో విద్యారంగం పరిస్థితిని వివరించిన సీఎం 30,000 ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, 11,000 ప్రైవేటు పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా అని ప్రశ్నించిన సీఎం ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు 25,000 వరకు ఖర్చవుతోందని తెలిపారు. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 వరకు ఖర్చవుతోందని చెప్పారు.
విద్యపై పెట్టే ఖర్చును తమ ప్రభుత్వం పెట్టుబడిగా భావిస్తోందని వివరించారు. ఈ క్రమంలో 55 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు 11,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. 100 అసెంబ్లీ స్థానాల్లో ఈ స్కూళ్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం 3 ఏళ్లలో 25,000 కోట్లు ఖర్చు చేసి విద్యా ప్రమాణాలు పెంచుతామని వివరించారు. చిత్తూరులో ఒక వ్యాపారి ఇంట్లో సినీ ఫక్కీలో దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఉదయం సరిగ్గా 6:30 సమయంలో చిత్తూరులోని గాంధీ రోడ్లోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో కొందరు దోపిడీకి యత్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఏదో పని మీద వచ్చినట్టున్నారని భావించగా వారిలోని ఒక వ్యక్తి చంద్రశేఖర్ పై దాడికి దిగాడు. ఈ పరిణామంతో అంతా షాక్ లోకి వెళ్లారు. చంద్రశేఖర్ భార్య అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ రోడ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్, ఆక్టోపస్, కమాండోస్ బృందాలు కలిసి పొగ బాంబుల్ని ప్రయోగించి నక్కి ఉన్న దొంగల్ని బయటకు రప్పించారు. ఇంటి భవనాలు గోడలు ఎక్కి మరీ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పారిపోగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఆపరేషన్లో టపంచా కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు కర్ణాటక ఉత్తరాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అదుపులోకి తీసుకున్న నలుగురిని ప్రశ్నించిన పోలీసులు పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉక్రెయిన్తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సానుకూల అంశమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలిపారు. కాల్పుల విరమణకు రష్యాను ఒప్పించడం అమెరికాపై ఆధారపడి ఉందని ట్రంప్ అన్నారు. తాము రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒప్పించగలిగితే అది గొప్ప అంశమని చెప్పారు. ఒకవేళ ఒప్పించలేకపోతే యుద్ధంలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉంటారని ట్రంప్ తన ట్రూత్ అకౌంట్లో ఓ వీడియో విడుదల చేశారు. రష్యాతో జరిగే సమావేశం అంశాలపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ తో ట్రంప్ మాట్లాడారు. పుతిన్ ని కలిసేందుకు స్టీవ్ విట్కాఫ్ మాస్కో వెళ్లే అవకాశం ఉంది.